పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకత్వం ఆలీబాబా అరడజన్ దొంగలు తీరుగా దొంగే దొంగ 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 నడిచిన విధంగా ఏదైతే రైతులను సావగొట్టి రైతులను పండించిన పంట మీద ప్రతి వడ్ల బస్తాకు 5 కిలోలు తూకం తాలు పేరుతో తప్ప పేరుతో దోసుకొని తిన్న వాళ్ళే ఇవాళ రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మంతని నియోజకవర్గ పునాదుల మీద ఏర్పడ్డటువంటి 1,00,000 కోట్ల అక్షరాల 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంతని పెద్దపల్లి రామగుండం నియోజకవర్గాలకు ఒక్క చుక్క నీరు రాలేదు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన భూముల త్యాగాల మీద ఏర్పాటు చేసుకొని పత్తిపాక రిజర్వాయర్ గట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తామని చెప్పినటువంటి నాయకులు పత్తిపాక రిజర్వాయర్ ఊసే ఎత్తలేదు. ఈ ప్రాంత రైతాంగం పండించిన ప్రతి గింజను లాభదాయకంగా ఆలోచన చేసి ప్రతి వడ్ల బస్తా మీద 5-5 కేజీలు తీసుకొని పుట్టిన గడ్డకు ఓటేసిన బిడ్డకు 2 ఇంచుల పైప్ లైన్ వేయలేనటువంటి నాయకులు ఇలా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో కూర్చొని రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అర్హులందరికీ రుణమాఫీ చేయాలి, షరతులు లేకుండా అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం, గడిచిన 9 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రైతు రుణమాఫీ చేసింది కేవలం 11,000 కోట్ల రూపాయలు మాత్రమే. 10 సంవత్సరాల కాలంలో 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మీరు గొప్పనా? రైతులకు 8 నెలల కాలంలో 19,500 కోట్ల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గొప్పదా? ఆలోచన చేయండి. ఇదే కాకుండా 10,000 కోట్ల రూపాయలను రిజర్వ్ చేసినాము. దానికి సంబంధించి 4.5 లక్షల కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డు మ్యాపింగ్ జరుగుతూ ఉంది, ఆధార్ కార్డు డిడక్షన్ నడుస్తూ ఉంది. బ్యాంకింగ్ అథారిటీకి సంబంధించి ఏవైతే లోపాలు ఉన్నాయో అవి సరిచేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా గ్రీన్ ఛాలెంజ్ గ్రీన్ లెవెన్ పెడుతున్నారు. ఈ పద్ధతి ప్రకారంగా వాళ్ళకి సంబంధించిన లోనుకు సంబంధించి మిగతా 10,000 కోట్ల రూపాయలను కలెక్టర్ల దగ్గర జమ చేయడం జరిగింది రిజర్వ్గా. అంటే దాదాపుగా 31,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇవ్వనుంది. 10 సంవత్సరాల కాలంలో 12,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి వ్యక్తులు ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి రైతుల నడ్డి విరిచి రైతులను ప్రతి వడ్ల బస్తా మీద 5 కిలోలు తిన్నటువంటి వ్యక్తులు రైతులు నీళ్లు అడిగితే నాగారంలో మా సాయి శ్రీధర్రావు అని ఉంటాడు, నాగారం సర్పంచ్గా ఉండే, మా ప్రాంతంలో నీళ్లు ఎండిపోతానే, పొలాలు ఎండిపోతానే, పిట్టలు తాగనికి కూడా నీళ్లు లేవని లొల్లి వేస్తే మా శ్రీధర్రావును గల్ల పట్టుకొని తీసుకుపోయి లోపల వారేసారు. అక్కడ నాగారం రైతులను లోపల వారేసారు. ఇక్కడ పాపం మా శ్రీనివాసరావు కూడా ఇట్లా నువ్వు అధికారంలో ఉండి నీ పార్టీకి సంబంధించిన జెడ్పీడీసీని కూడా తీసుకుపోయి లోపల వారేసావు. నీళ్ళు అడిగిన పాపానికి చావు దెబ్బలు కొట్టి జైల్లో వారేసింది మీరే. వడ్లు తూకం తక్కువ చేయొద్దు, వడ్లు తూకం తీసుకోవద్దు, మాకు సరైన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వమంటే తీసుకుపోయి లోపల వారేసింది మీరే. ఏ ఒక్క రోజు కూడా ఏ రైతు దగ్గర ప్రతి రైతు యొక్క రక్తాన్ని జలగల్లెక్క పీల్చి పిప్పి చేసి నీళ్ళు అడిగితే జైలేసి, పంట అడిగితే జైలేసి, మద్దతు ధర అడిగితే జైలేసి, బోనస్ అడిగితే జైలేసిన మీరు మీ ఉనికి కోసం, మీ ప్రగల్భాలు ఏదో అధిష్టానం దృష్టిలో ఉనికి కోసం చేస్తున్నారట. నిజంగానే మీరు రైతులు అంటారుగా. నిన్న కొంతమంది మాట్లాడారు, వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళ గురించి మాట్లాడితే మాకే విలువ తక్కువ. అటువంటి వ్యక్తులు నిన్న మైక్ ముందటికి వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడతాను. సిగ్గుండాలి ఎవడన్నా రుణమాఫీ గురించి మాట్లాడితే. నిజంగా రుణమాఫీ కానీ బీఆర్ఎస్ నాయకుడు వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడాలి. ఇట్లా మైకు పట్టుకొని వాడే 1,80,000 తీసుకుంటాడు రుణమాఫీ, మళ్ళీ వచ్చి రుణమాఫీ చేయాలని అంటాడు. ఇది ఎంతవరకు సమంజసం? నిన్న రుణమాఫీ కోసం బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కలెక్టరేట్కి వెళ్ళి ధర్నా చేసిరో అందులో 80% రుణమాఫీ పొందిన లబ్ధిదారులే. మరి రుణమాఫీ తీసుకున్నోడే రుణమాఫీ కాలేదని అంటే ఎట్లా? మ్యాపింగ్ సిస్టమ్ వల్లనో కొద్దిగా సాంకేతిక లోపం వల్లనో జరిగినటువంటి పొరపాటుకు గ్రీన్ సెల్ను పెడతా ఉన్నారు. దానికి సంబంధించి ఇంకొక 10 రోజులలో పూర్తి స్థాయిలో అయిపోతుంది. మీరు దొంగలే, దొంగ దొంగ అని అరిచి మంతని నియోజకవర్గాల్లో, రామగుండం నియోజకవర్గాల్లో, పెద్దపల్లి నియోజకవర్గాల్లో, పెద్దపల్లిలో నువ్వు అందుబాటులో ఉండవు కాదే దాసరి మనోహర్ రెడ్డి. ఫీజులతోటి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడిన నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? కోరికండి చెందరు జిల్లా అధ్యక్షుడిగా ఉండి మొత్తం రామగుండం FCL కు సంబంధించి నీ పాలనలా FCL 3 ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 5-6 లక్షలు తీసుకొని నువ్వు చేసినావు. ఇక మన గనుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కోడిని కోసినట్టు, మేకను కోసినట్టు ఎక్కడికక్కడ రాక్షసత్వం, రౌడీయిజం, ఎక్కడికక్కడ గూండాయిజం, ఆత్మహత్యలకు ప్రేరేపించుడు, హత్యలు చేసుడు, దొంగతనాలకు శాండ్, ల్యాండ్, మైండ్ మాఫియా, మొత్తం మాఫియాకే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి పుట్టమధు. వీళ్ళు 3 కలిసి రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలు వేదాలు వల్లిస్తాయని ఇంతకుముందు అంటే ఏదో అనుకున్నాం, కానీ వీళ్ళని చూస్తే దయ్యాలు కూడా భయపడిపోయే పరిస్థితి ఉంది. తొండ ఊసరివెల్లి లెక్క మారుతుంది అంట అనుకున్నారు, కానీ వీళ్ళని చూస్తే తొండలు ఊసరివెల్లులు 2 కూడా పారిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆలీబాబా అరడజన్ దొంగలు కొద్దిగా పద్ధతిగా ఉండి పబ్లిక్ పని చేయండి. మీరు ఏం చేయాలనే? పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన
అప్లికేషన్లు స్వీకరించండి, దర్బార్ పెట్టండి, జనాల దగ్గర రండి, వచ్చి వాళ్ళకు సంబంధించిన పరిశీలన చేయండి, బ్యాంక్ అధికారులతో మాట్లాడండి, ఏవోల దగ్గరికి పోండి, జనంలోకి పోండి. ఇవేమి చేయకుండా తీసి మార్కాలు లెక్క వచ్చి ఫోటోలు కోసిచ్చుడు, లేకపోతే అంతు చూస్తాం ఖబర్దార్. నువ్వేమంతు చూస్తావే? రేపు ఎల్లుండో నీ లాగ్ కూడా తీసి నేను లోపల వారెత్తారు. ఏం చూస్తావే ప్రభుత్వాన్ని? నువ్వు చేసిన అరాచకాలు ఇంతున్నాయా మంత్రిలా? 100 సంవత్సరాల చరిత్రను మంత్రి గంగలు కలిపినవు. నువ్వు ఖబర్దార్ గిబర్దార్ అంటే ఎవరు భయపడరు. పుట్టామదు 2-3 రోజులలో నీ పంచాయతీ కూడా బయటకు వస్తుంది. జాగ్రత్త. రైతుల కోసం, ఈ ప్రాంతం కోసం శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది మేమే, గుండారం రిజర్వాయర్ తెచ్చింది మేమే, ఆర్ఎస్బి కెనాల్ తెచ్చింది మేమే, 2TMC వాటర్ తెచ్చింది మేమే, థైలాండ్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చింది మేమే. రైతుల కోసం పనిచేసే ఏకైక నాయకత్వం కాంగ్రెస్ పార్టీది. ఆనాడు 72,000 కోట్లు దేశంలో చేసిన, ఆనాడు 20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో చేసిన, ఈనాడు 20,000 కోట్లు తెలంగాణలో చేసిన, అది కేవలం కాంగ్రెస్ పార్టీదే. రైతు అంటే కాంగ్రెస్ పార్టీ పేటెంట్. జాగ్రత్త. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలేసి ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే మంచిగుండదని కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాం. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతుకు మేలు చేయాలనే ఆలోచనతో గౌరవనీయులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు రూపొందించిన అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వారి ఉనికిని కాపాడుకునేందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు మరియు ప్రజలను తప్పుడుతో పట్టించేందుకు మెమోరాండంలు సమర్పించి దాదాపు మన కమాన్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 6,75,00,000 రుణాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 3,95,00,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 దఫాలుగా 4 దఫాలుగా 1,29,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదైతే మాఫీ కాని వారి రైతులందరిది వారి యొక్క సాంకేతిక లోపాల వల్ల వాళ్ళు ఎందుకు వాళ్ళకి మాఫీ కాలేదని వ్యవసాయ అధికారులకు పురమాయించి, వ్యవసాయ అధికారుల ద్వారా ప్రతి ఒక్కటి రైతు విషయాలు తెప్పించుకొని రేషన్ కార్డులే కాగిందా, మరి ఎందుకు ఆగిందా అన్నది కూడా పూర్తిగా వివరాలు సమర్పించడం జరిగింది. తప్పనిసరిగా మిగతా రైతులకు కూడా రుణమాఫీ అందించడం జరుగుతుంది. అందులో ఎలాంటి భేషజాలు లేవు. అలాగే రేపు రాబోయే రోజుల్లో గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి మరియు పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనం చెప్పడం జరిగింది. సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ రోజు కూడా ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చేసిన దాన్ని పూర్తిగా ఖండిస్తూ ప్రజలను తప్పు తోబట్టిద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ పెద్దలు మంత్రివాళ్ళు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ముఖ్యంగా మొన్న టీఆర్ఎస్ చేసిన దాని గురించి ఈరోజు మీకు అసలు ఏమన్నా ఉన్నదో తెలియదు మాకు, కానీ మీకు అధికారము మీకు 10 సంవత్సరాలు ఇచ్చింది కనుక అప్పుడు కాంగ్రెస్ వాళ్ళం కూడా మేము కూడా 10 సంవత్సరాలు ఓపిక బట్టి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి మేము గెలవడం జరిగింది. దయచేసి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ప్రజాప్రభుత్వం లోపల ప్రతిదీ కూడా కూడా శ్రీధర్బాబు గారు కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మంత్రివర్గం కానీ సూక్ష్మంగా పరిశీలించి కూడా ఈరోజు రైతులకు రుణమాఫీ అంటారు. ఈరోజు మన బ్యాంకుల కేడీసీ బ్యాంకుల దాదాపుగా 1,000 మందికి కూడా 2 లక్షల రుణమాఫీ అయిందని కూడా ఇక్కడందరూ రైతులు నాయకులు ఉన్నారు కనుక రైతులకు చాలా తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు కూడా గతంలో ఎలక్షన్లప్పుడు కూడా శ్రీధర్బాబు గారు ములకలపల్లిలో మేము అప్పుడు పోయినాం, అక్కడి ములకలపల్లిలో కూడా బీపీటీ వడ్లు పండించిన 500 రూపాయలు కంపల్సరీ ఇస్తామంటే కూడా దాని మీద కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. తెల్లారి పేపర్లో చూసినప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఏమని అంటే ఇది అబద్ధం అని చెప్పిండు. ఈరోజు ఇప్పుడు భాస్కర్ చెప్పినట్టుగా ఈరోజు
500 రూపాయలు కూడా బీపీటీ వడ్లు పండిన వాళ్ళకు ఈ క్రాప్ నుంచి కూడా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పినా 100% ఖచ్చితంగా చేస్తారని కూడా ప్రజలకు నమ్మికుంది. ఈరోజు కూడా నిన్న మొన్న కమాన్పూర్లో కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తామంటే కూడా వాళ్ళ దగ్గరికి పోదామంటే కూడా జనం కూడా రావడం లేదు. దాని గురించి కూడా తెలుసు. వాళ్ళకి ఏమైందంటే ఒక పేపర్ ఉంది, నమస్తే తెలంగాణ అనే పేపర్ తోటి వాళ్ళు మొత్తం బ్లాక్మెయిల్ చేసి మనందరూ కూడా చేస్తారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు కూడా ప్రజాప్రభుత్వాన్ని సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మండల ప్రెసిడెంట్ గారికి నా యొక్క నమస్కారాలు తెలుసుకున్నాను. ఈరోజు గాంధీ జయంతి రోజున, ఎందుకంటే గాంధీ గారు ప్రజల కోసం పోరాడి ఆ రోజు రుణమాఫీ అంటే 10 సంవత్సరాలు రుణమాఫీ చేస్తానని చెప్పి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వివిధ నాయకులంతా, కుటుంబ నాయకులంతా కూడా పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పుకుంటూ దోపిడీ చేసిన 10 సంవత్సరాలు దోపిడీ చేసిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి హక్కు లేదు, మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు రైతులను రుణమాఫీ చెప్తూ మభ్యపెట్టుకొచ్చిర్రు. కోట్ల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు రుణమాఫీ చేసింది. 2, 3 ఉంటే వాళ్ళకు కూడా చేస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. 6 వాగ్దానాలకు అన్ని కూడా అమలుపరుస్తూ ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. విమర్శించే అధికారం, హక్కు లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఎందుకంటే బాగా మాట్లాడుతున్నారు. కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన, రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం నడుస్తున్నదో దానిలో భాగంగా నిన్న పెద్దపల్లిలో మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ గారు రైతులకు రుణమాఫీ విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఆయన విమర్శన చేస్తూ ఇంకా జాప్యం జరుగుతుంది, ఎందుకు చేయడం లేదని ఆయన రాజకీయాలు చేస్తూ ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో చేస్తున్నప్పుడు ఒక నిబద్ధత విషయంలో ఉండాలి. మన దారి ఎటు, మన గమ్యం ఎటు, అభివృద్ధి వైపు ఉన్నామా, మనం ఏ వైపు ఉన్నాము, నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది, నీకు కళ్ళు కనిపించడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఇక్కడికి ఐటీ కంపెనీ అయితేనేమి, కోకోకోలా కంపెనీ అయితేనేమి, రేపు మెడికల్ కాలేజ్ కూడా త్వరలో ఈ ప్రాంతానికి రాబోతుంది. యువతకు ఎన్నో రకాలమైన ఇక్కడ అవకాశాలు శ్రీధర్ బాబు గారు సృష్టించి ఇక్కడ అభివృద్ధిలో భాగం కావాలని, యువతను కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని ఆలోచన దిశగా రాష్ట్రానికి దశ చేసే నాయకత్వాన్ని ప్రదర్శించిన శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతానికి చెందడము, ఆయన నాయకత్వంలో మనందరం ఉండడము అది గర్వకారణము. అలాంటి విషయాలను నువ్వు మర్చి ఊకే పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల విమర్శలు చేస్తూ కాలాన్ని ఏదైతే పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావో ఇక నుంచి మానుకొని ప్రజల పక్షాన నిలబడి సద్విమర్శ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.